హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. నేను ఈరోజు మీకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ గురించి వివరించబోతున్నాను. ఈ నోటిఫికేషన్ అనేది సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ ద్వారా వచ్చింది. దీని యొక్క డేట్ చూస్తే కనుక జనవరి 2024. అండ్ ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి మెయిన్గా కారణం ఏంటి అంటే రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ లోకో పైలట్. అంటే మీకు లోకో పైలట్ అంటే ఏంటో చెప్తాను వినండి. లోకో పైలట్ అంటే ట్రైన్ డ్రైవర్ అని అర్థం అన్నమాట. అసిస్టెంట్ లోకో పైలట్ అంటే ప్రతి ట్రైన్లో కూడా ఇద్దరు డ్రైవర్లు ఉంటారు. ఒకడు మెయిన్ డ్రైవర్ అయితే ఇంకొకతను అసిస్టెంట్ డ్రైవర్. ఈ విధంగా అసిస్టెంట్ డ్రైవర్ని అసిస్టెంట్ లోకో పైలట్ అంటారు. ట్రైన్ డ్రైవర్స్ని రిక్రూట్మెంట్ చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా ఆర్ఆర్బీస్ అనేవాళ్ళు ఈ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అనేది కంపల్సరీగా అసిస్టెంట్ లోకో పైలట్స్ మాత్రమే రిక్రూట్ చేస్తారు. ఆ విధంగా అసిస్టెంట్గా రిక్రూట్ అయిన వాళ్ళను ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మెయిన్ డ్రైవర్గా కన్వర్షన్ చేసుకుంటారు. సో ఇది ఒక మంచి నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే రైల్వేలో ఇటువంటి వేకెన్సీస్ చాలా తక్కువగా పడుతుంటాయి. వచ్చినప్పుడే మనం అప్లై చేసుకొని దాన్ని గ్రాబ్ చేసుకోవాలి. ఎందుకంటే లోకో పైలట్ అనేది ఒక మంచి పొజిషను, మంచి వేకెన్సీ, మంచి జాబు. అదేవిధంగా దీనికి సాలరీ ప్యాకేజ్ కూడా చాలా బాగా ఉంటుంది. కాబట్టి ఎవరైనా అభ్యర్థులు ఒకవేళ రైల్వే జాబ్స్ గురించి అప్లై చేసే వాళ్ళు ఉంటే, ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటే కనుక కంపల్సరీగా ఈ జాబ్స్ను, ఈ నోటిఫికేషన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోకండి. ఒక్కసారి మీరు ఈ టైప్ ఆఫ్ జాబ్ని కొట్టారనుకోండి, మీ లైఫ్లో మళ్ళీ వెనుకకు తిరిగి చూసుకోవాల్సిన అవసరం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండదు. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు. ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ అనేది జనవరి 20, 2024 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. నేను 19th రోజు ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. మీకు రేపటి నుంచి అంటే 20 జనవరి 2024 నుంచి అప్లికేషన్, ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్ క్లోజింగ్ డేట్ వచ్చేసి 19th ఫిబ్రవరి 2024. అంటే దాదాపుగా 1 month టైం ఉందండి. ఈ 1 monthలో మీకు డాక్యుమెంట్స్ కానీ సర్టిఫికెట్స్ కానీ పర్ఫెక్ట్గా లేకపోతే అవన్నీ కూడా అరేంజ్మెంట్ చేసుకోండి. టైం బాగా ఉంది. ఈ లోపల మీరు మినిమం ఒక 10 to 15 డేస్లో అరేంజ్ చేసుకుంటే అన్నీ దొరికిపోతాయి. ఆ తర్వాత మీరు ఈ పొజిషన్ని ఈజీగా అప్లై చేయవచ్చు. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూస్తే కనుక మెట్రికులేషన్ లేదా ఎస్ఎస్ఎల్సి ప్లస్ ఐటీఐ అని అడిగారు. మెట్రికులేషన్ అంటే 10th ప్లస్ ఐటీఐ అనేది కంపల్సరీ ఉండాలి. తర్వాత ఐటీఐ అనేది ఏమేమి ట్రేడ్లో ఉండాలి, ఏ ట్రేడ్స్ అవసరం ఉంటాయి అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇవన్నీ కూడా ఐటీఐ ట్రేడ్స్ కిందకి వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి మెట్రికులేషన్ ప్లస్ 3 years డిప్లొమా ఇన్ మెకానికల్ అని అడిగారు. ఇక్కడ బి పాయింట్ చూడండి. మెట్రికులేషన్ ప్లస్ 3 years డిప్లొమా ఇన్ మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్ లేదా కాంబినేషన్ ఆఫ్ వేరియస్ స్ట్రీమ్స్ ఆఫ్ దీస్ ఇంజనీరింగ్ డిసిప్లిన్స్. సో ఇది ఒక సెకండ్ పాయింట్లో ఈ టైప్ ఆఫ్ వేకెన్సీ ఉన్నా కూడా క్వాలిఫికేషన్ మీకు సరిపోతుంది. ఆ తర్వాత డిగ్రీ ఇన్ ద నోటిచర్ ఇక్కడ చూడండి. డిగ్రీ ఇన్ ద ఇంజనీరింగ్ డిసిప్లిన్స్ యాజ్ ఎబో విల్ ఆల్సో బి అప్లికేబుల్ ఇన్ ల్యూ ఆఫ్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్. ఇక్కడ డిప్లొమా ఆఫ్ ఇంజనీరింగ్ 3 years అడిగారు కదా. ఈ 3 years డిప్లొమాలో ప్లేస్లో మీరు టెక్నికల్ డిగ్రీ అంటే బీటెక్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఇక్కడ ఏవైతే స్ట్రీమ్స్ మెన్షన్ చేశారో, డిసిప్లిన్స్ మెన్షన్ చేశారో ఆ డిసిప్లిన్స్కి తగ్గట్టుగా బీటెక్లో కనుక మీకు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే కనుక వాళ్ళు కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి క్లియర్గా వినండి. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. ఎందుకంటే ఇక్కడ 10th చేసిన వాళ్ళు, 10thతో పాటు ఐటీఐ చేసిన వాళ్ళు, 10th చేసిన వాళ్ళు, 10thతో పాటు 3 years డిప్లొమా చేసిన వాళ్ళు, అదేవిధంగా 10th చేసిన వాళ్ళు, ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు, ఇంటర్మీడియట్తో పాటు బీటెక్ చేసిన వాళ్ళు, అంటే 3 types ఆఫ్ క్వాలిఫికేషన్కి సంబంధించిన అభ్యర్థులు ఇక్కడ ఎలిజిబిలిటీ కలిగి ఉంటారు. నెక్స్ట్ ఆర్ఆర్బి అంటేనే, సెంట్రల్ గవర్నమెంట్ అంటేనే కంపల్సరీగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇది ఎగ్జామినేషన్ ఫీ చూడండి. ఆల్ క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ కేటగిరీస్ మెన్షన్డ్ ఇన్ బిలో సీరియల్ నెంబర్ 2. ఇక్కడ చూడండి. ఇక్కడ
ఆల్ అంటే జనరల్ క్యాండిడేట్స్, అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అయితే 500 రూపీస్ అప్లికేషన్ ఫీ పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, ఫీమేలు, ట్రాన్స్జెండర్సు, మైనారిటీసు, ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్కు చెందిన అభ్యర్థులైతే కేవలం 250 రూపాయలు ఫీగా పేమెంట్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది తర్వాత ఉంటుంది. అండ్ హౌ టు అప్లై చూస్తే కనుక ఇక్కడ ఏవేవైతే ఈ నోటిఫికేషన్ ద్వారా ఏ రైల్వేస్ ఇన్వాల్వ్ అవుతున్నాయి అనేది ఇక్కడ డీటెయిల్గా మనకి ఇచ్చారు. చూద్దాం ఒకసారి చూడండి. అహ్మదాబాదు, అజ్మీర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్పూర్, చండీగఢ్, చెన్నై, గౌహతి, జమ్మూ, శ్రీనగర్, కోల్కతా, మాల్దా, ముంబై, ముజాఫర్పూర్, పాట్నా, ప్రయాగ్రాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, తిరువనంతపురం, గోరఖ్పూర్. చూడండి ఇక్కడ మనకు హైదరాబాద్ కూడా ఇక్కడ ఒకటి ఉంది, సికింద్రాబాద్, హైదరాబాద్ కూడా ఉంది. సో ఒకవేళ మీకు ఈ వేకెన్సీలో ఈ రిక్రూట్మెంట్లో కనుక జాబ్ కొట్టినట్టయితే మీకు హైదరాబాద్లో కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి తెలుగు వాళ్ళు ఉన్నా కానీ మిగతా ఎవరైనా కానీ కంపల్సరీగా అప్లై చేయండి. మీకు నేటివ్ ప్లేస్లోనే రావాలంటే రాకపోవచ్చు, ఒకవేళ అదృష్టం ఉంటే వస్తుంది. రాని పక్షంలో ఆల్ ఓవర్ ఇండియా కూడా మీరు చేసిన ఎటువంటి ఇబ్బందులు అనేవి ఉండవు. సెంట్రల్ గవర్నమెంట్ జాబు, జాగ్రత్తగా అప్లై చేయండి. అసిస్టెంట్ లోకో పైలట్కి పే లెవెల్ 7th CPC కింద లెవెల్ 2 కింద 19,900 రూపీస్ అనేది బేసిక్ పే ఉంటుంది. మెడికల్ స్టాండర్డ్ A1 ఉండాలి. ఇక ఏజ్ క్రైటీరియా చూసుకుంటే కనుక 1 జూలై 2024 కల్లా 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ వరకు ఉండాలి. అంటే 18 ఇయర్స్కి బిలో ఉండకూడదు, అదేవిధంగా 30 ఇయర్స్కి ఏబో ఉండకూడదు. ఇక్కడ ఏజ్ కట్ ఆఫ్ డేట్ అనేది ఇచ్చారు, ఆ డేట్ని మీరు దృష్టి పెట్టుకోండి. అదేవిధంగా ఈ రిక్రూట్మెంట్ వేకెన్సీ ద్వారా టోటల్గా ఫిల్ చేసే వేకెన్సీస్ 5,696. చూడండి చాలా ఎక్కువ పొజిషన్స్ ఉన్నాయి, చాలా పొజిషన్స్ ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా అభ్యర్థులు అప్లై చేసుకుంటే కంపల్సరీగా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. సీరియస్గా ప్రిపేర్ అవ్వండి, జాబ్ కొట్టండి. ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయి అంటే ఖచ్చితంగా జాబు ఏదో ఒక లొకేషన్లో మీకు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మిస్ చేసుకోవద్దు, మీ లైఫ్ 100% సెట్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ను నాకు ప్రసాదించండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.